మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే మీరు ఒక టెక్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసి ఎలా గ్రో చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారనమాట. ఈ వీడియోలో అది ఎలా చేయాలి దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నా పేరు క్యాలెక్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతే నేను చెప్పబోయే అడ్వైజెస్ అండ్ స్ట్రాటజీస్ ఏ యూట్యూబ్ ఛానల్ కైనా అప్లై అవుతాయి, ఎస్పెషల్లీ గ్రోత్ విషయంలో. అందుకే నేను నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ప్రత్యేకంగా టెక్నాలజీ నిచ్ గురించి. నా అభిప్రాయ ప్రకారం టెక్ నిచ్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ చేయడానికి ది బెస్ట్ నిచ్లో ఒకటి. ఎందుకంటే ఈ నిచ్ ఎప్పటికీ డిసప్పియర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గేమ్ ఛానల్ స్టార్ట్ చేశారనుకుందాం. ఇప్పుడు పర్టికులర్ ఒక గేమ్ని తీసుకొని ఆడుతున్నారు అనుకుందాం. మీ మొత్తం బ్రాండ్ ఆడియన్స్ అంతా ఒకే గేమ్ మీద డిపెండ్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ ఆ గేమ్ డై అయితే మీ ఛానల్ కూడా డై అయ్యే అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా అని చెప్పను, గ్రోత్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో టెక్ కంటెంట్ క్రియేటర్ అవ్వడం చాలా స్మార్ట్ డెసిజన్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆలోచించండి, టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. కొత్త టీవీస్, కొత్త ల్యాప్టాప్స్, కొత్త పీసీస్, కొత్త ఫోన్స్, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏదో కొత్తది వస్తూనే ఉంటుంది. వ్యూవర్స్కి ఏం కావాలి, కొత్త ఫీచర్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనే రివ్యూస్, మార్కెట్లోకి వచ్చిన కొత్త టెక్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అనేవి ఎప్పుడు దానికి వ్యూవర్స్ ఉంటానే ఉంటారు. టెక్నాలజీ ఎవాల్వ్ అవుతున్నంత కాలం వ్యూవర్స్ కూడా ఉంటారు. అది ఎప్పటికీ డిసప్పియర్ అవ్వదు, రోజు రోజుకి ఇంకా బెటర్ అవుతూనే ఉంటుంది. సో ప్లాట్ఫామ్స్ ఉన్నంత కాలం, అది గేమింగ్ అవ్వచ్చు లేకపోతే ఇంకా ఏదైనా అవ్వచ్చు, అవి ఉన్నంత కాలం మనకి కంటెంట్ వస్తూనే ఉంటుంది, మనం కంటెంట్ చేస్తూనే ఉంటాం, దానికి సంబంధించిన ఆడియన్స్ ఉంటానే ఉంటారు. టెక్నాలజీ ఈజ్ నాట్ గోయింగ్ అవే. సో టెక్ నిచ్ అనేది ఒక స్మార్ట్ డెసిజన్ అని నేను అందుకే చెప్తాను. బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండుండొచ్చు, టెక్ ఛానల్ స్టార్ట్ చేయాలా, గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలా, లైఫ్ స్టైల్ గురించి స్టార్ట్ చేయాలా అని. మీకు టెక్ మీద ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే డెఫినెట్లీ టెక్ ఛానల్ చూస్ చేయండి. ఎందుకంటే మీ నిచ్ ఎప్పటికీ డై అవ్వదు. నా ఒపీనియన్ ప్రకారం యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే ఇతర క్రియేటర్స్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వడం. అదేంటి, ఇంకొకరిని కాపీ తీసుకోవటం ఏంటి, కంటెంట్ అనేది ఓన్గా ఉండాలి కదా అని మీరు అనుకోవచ్చు. యా, ఆఫ్ కోర్స్, మీ ఓన్ స్టైల్, ఓన్ కంటెంట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే పియానో నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ వేరే వాళ్ళ మ్యూజిక్ని మనం ప్లే చేయడం స్టార్ట్ చేస్తాం. తర్వాత మెల్లమెల్లగా మన ఓన్ మ్యూజిక్ మనం క్రియేట్ చేస్తాం. అలాగే మీరు అడ్మైర్ చేసే యూట్యూబర్ ఎవరొకరు ఉండుంటారు, మీకు నచ్చిన యూట్యూబర్ ఉంటాడు కదా, వాళ్ళ కంటెంట్ అబ్జర్వ్ చేయండి, రిప్లికేట్ చేయండి. కానీ మీ ఓన్ స్టైల్లో, మీ ఓన్ క్రియేటివిటీతో, హ్యూమర్తో స్టార్ట్ చేయండి. వారి వీడియో ఐడియాస్ అండ్ ఇంట్రో స్టైల్స్ అబ్జర్వ్ చేయండి. బట్ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, కాపీ చేయడం అనేది లాంగ్ టర్మ్లో పనిచేయదు, కానీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కసారి క్రియేట్ చేయడం స్టార్ట్ అయితే మీ క్రియేటివిటీ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం. అందుకే నా అడ్వైస్, ఒక క్రియేటర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి, ముందుకు అడిగేయండి. ఓకే, ఇంతవరకు బాగుంది, క్రియేటర్స్ని ఇన్స్పైర్ తీసుకున్నాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, వీడియో ఐడియాస్ ఎలా బ్రెయిన్ స్ట్రామ్ చేయాలి. చాలా క్రియేటర్స్కి ఇది బిగ్ ప్రాబ్లంగా ఉంటుంది. బేసికల్లీ వీడియోస్కి 2 బకెట్స్ ఉంటాయి, ఒకటి డాక్యుమెంటింగ్, ఇంకోటి క్రియేటింగ్. ఫస్ట్ డాక్యుమెంట్ గురించి చూద్దాం. మీరు టెక్ క్రియేటర్ అయితే మీరు ఎక్కువగా డాక్యుమెంటింగ్ వీడియోస్ చేస్తారు. అసలు డాక్యుమెంటింగ్ అంటే ఏంటి? రివ్యూ వీడియోస్, అన్బాక్సింగ్స్, ట్యుటోరియల్స్, హౌ టు వీడియోస్, ప్రోడక్ట్ షోకేస్. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే, వీడియో ఐడియా రెడీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా యాపిల్ ఐఫోన్ లాంచ్ చేసింది. మీరు ఏం చేస్తారు? ఫీచర్ వీడియో, హెడ్ అండ్ ఫీచర్స్, బ్యాటరీ టెస్ట్, డ్యూరబిలిటీ టెస్ట్, ఇలాంటివి చేయొచ్చు. మీరు ప్రోడక్ట్తో మీ ఎక్స్పీరియన్స్ని డాక్యుమెంట్ చేస్తున్నారు. సో దాన్ని చూడటం కోసం ఆడియన్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ రెడీగా ఉంటారు అనమాట. యాపిల్, శాంసంగ్ అండ్ ఇతర కంపెనీస్ కొత్త ప్రోడక్ట్ డ్రాప్ చేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ బకెట్ క్రియేటింగ్. ఇది పూర్తిగా క్రియేటివ్ సైడ్. ఇక్కడ వీడియో ఐడియా రెడీగా ఉండదు, మీరు స్క్రాచ్ నుంచి వీడియో ఐడియాని క్రియేట్ చేయాలి. మిస్టర్ బీస్ట్, అన్స్పీకబుల్ లాంటి క్రియేటర్స్ ఇలా క్రియేటివ్ వీడియోస్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉండదు, పూర్తి క్రియేటివిటీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాలక్రమేణా మీరు మీ స్ట్రెంగ్త్ని డిస్కవర్ చేస్తారు. అవే మీ బ్రాండ్, ఛానల్ ఐడెంటిటీ, పీపుల్ వాచ్ చేసే రీజన్. అసలు వ్యూవర్స్ మీ ఛానల్ ఎందుకు చూస్తున్నారు,
వీడియోస్ ఫన్నీగా ఉంటాయి, క్రేజీగా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి, జెన్యూన్గా ఉంటాయి. అదే మీ ఛానల్ బ్రాండ్ స్ట్రెంగ్త్ అవుతుంది. మీ జర్నీలో మీ స్ట్రెంగ్త్ కనుగొనడానికి టైం పడుతుంది. దానికి 6 మంత్సా, 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, ఇది ప్రాసెస్. 1 మంత్లో క్లిక్ అవ్వడానికి ఇదేం మ్యాజిక్ కాదు. కాబట్టి స్ట్రెంగ్త్ తెలిసిన తర్వాత వాటిపైనే ఫోకస్ చేయండి. అదే మిమ్మల్ని డిఫరెంట్గా నిలబెడుతుంది. ఫస్ట్లో చెప్పింది కదా, ఇన్స్పైర్ అవ్వి, కాపీ అవ్వి అని. ఇక మీరు మీ స్ట్రెంగ్త్ని తెలుసుకున్న తర్వాత కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకుంటే అదే మిమ్మల్ని ఒక డిఫరెంట్, యూనిక్గా మిమ్మల్ని నిలబెడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పవర్ఫుల్ కంటెంట్. మేక్ యువర్ లాస్ట్ వీడియో యువర్ కాంపిటీషన్. అర్థం కాలేదా? ఇతర క్రియేటర్స్తో కాంపిటేట్ అవ్వాలని ట్రై చేయకండి. ఎందుకంటే వ్యూవర్స్ ప్రతి క్రియేటర్ని వేరు రీజన్స్తో చూస్తూ ఉంటారు. నిజమైన కాంపిటీటర్ ఎవరు? మీకు మీరే. అంటే మీ లాస్ట్ వీడియోనే మీ కాంపిటీషన్, వేరే క్రియేటర్ కాదు. మీ లాస్ట్ వీడియో కంటే మీ నెక్స్ట్ వీడియో బెటర్గా ఉండాలి. ఒక వీడియో అప్లోడ్ చేశారు, అందులో ఇంప్రూవ్ చేయాల్సిన వాటిని గుర్తించండి, నెక్స్ట్ వీడియోకి వాటిని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంతే, రిపీట్. రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇదంతా లాంగ్ ఫామ్ వీడియోస్ కోసమే, షార్ట్స్ కాదు. బట్ దీనికి మొమెంటం కావాలి. ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ వల్లే అది సాధ్యమవుతుంది. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, యువర్ లాస్ట్ వీడియో ఈజ్ యువర్ కాంపిటీషన్. యూట్యూబ్లో యూ అనే వర్డ్ ఉంది కదా, మీలా మీరు ఉండటం ఎవ్వరు కాంపిటేట్ అవ్వలేరు. అందుకే నిన్నటి మీకంటే ఈరోజు మీరు బెటర్ అవ్వండి. చాలా మంది నన్ను ఇలా అడుగుతారు, బ్రో యూట్యూబ్లో ఎక్స్పర్ట్ ఎలా అవ్వాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫుట్బాల్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీడే ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ, రిపిటేషన్. సేమ్ యూట్యూబ్లో కూడా అంతే. మీ కంటెంట్ని క్రియేటివ్గా ఉంచుతూ కన్సిస్టెన్సీతో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ వీడియో ఒక్కసారిగా బూమ్ వైరల్ అయిపోద్ది. అదే రిపిటేషన్ పవర్ అంటే. ఇలా చాలా ఉంటాయి. సో ఈ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీలో ఉన్న క్రియేటర్ని బయటికి తీస్తాను. నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.